అరే మామ ఈరోజు మార్నింగ్ షో సెన్సేషన్ థియేటర్‌లో 'కన్నప్ప' సినిమా చూసొచ్చా. 10:45కి స్టార్ట్ అవ్వాల్సిన మూవీ 11:15కి స్టార్ట్ అయింది. ఏరా టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేంటి థియేటర్ లో? లేదు మామ, మంచి రష్ మోడ్‌లో ఎళ్తుంది. ఇదేంట్రా బాబు ఇంత ఫాస్ట్‌గా ఎళ్తుంది సినిమా అనుకున్నాను. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఏమన్నా ట్రై చేసాడేమో అనుకున్నాను. బట్ అరగంట తర్వాత రిలీజ్ అయింది ఏంటంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ ఏసాడు. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాడనుకో అక్కడ అరగంట వేస్ట్ అయిపోయిందని చెప్పుకోవాలిరా. అరే అంత తెలియకుండా అలాగే వేసాడు రా బొమ్మని. ఏమో మామ, మనోడు కూడా లేట్ గా రిలీజ్ అయ్యాడు. ఇంక సినిమా విషయానికి వస్తే సినిమా బానే ఉంది, పర్లేదు. వన్ టైం వాచ్, తీసి పడేసి విధంగా అయితే లేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళని అయితే కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళకి అయితే పర్లేదు అనిపిస్తుంది. మామ ఈ సినిమా విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి అడుగుదాం అనుకుంటున్నాను రా నేను. ఏం లేదు, ఇప్పుడు మనం భక్త కన్నప్ప సినిమా చూసాం, ఆ తర్వాత నువ్వు ఈ సినిమా కూడా చూసావు. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే కన్నప్ప కథని ఏమైనా మార్చారు ఈ సినిమాలో? మామ చెప్పాలంటే మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని మార్చలేదు. తిన్నడు ముందు కథ ఏదైతే ఉంటుందో అది ఫిక్షనల్ కథ అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో హీరో చెప్పాడు. దాన్ని నేను ఫిక్షనల్ గా ఆలోచించి రాసుకున్నానని చెప్పాడు. ఆ కథ ఏదైతే ఉందో అది మెప్పించలేకపోయింది. పార్ట్స్ కి అయితే కొన్ని సీన్లు బాగుంటాయి కానీ ఓవరాల్ గా అయితే మెప్పించలేకపోయింది. మెయిన్ పార్ట్ ఉంటుంది చూసావా, ఆ భక్త కన్నప్పలో మెయిన్ సీన్స్ ఉంటాయి కదా, శివలింగం దగ్గర సీన్స్. ఆ సీన్స్ పరంగా చూసుకుంటే బానే ఉన్నాయి. అంటే ఎమోషనల్ కనెక్టివిటీ, ఐ మీన్ ఆడియన్స్ కి ఆ పర్ఫార్మర్ కి మధ్య కనెక్టివిటీ మిస్ అయింది కానీ ఆ సీన్స్ అయితే పర్లేదు, బానే చేశారని చెప్పుకోవాలి. మామ సినిమాలో క్యాస్టింగ్ కూడా మామూలు క్యాస్టింగ్ ఏం కాదు, చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేశారు డైరెక్టర్? మనం చెప్పాలంటే పాత్రలు బాగా డిజైన్ చేసుకున్నాడు. మంచి క్లారిటీతో డిజైన్ చేసుకున్నాడు. ఎవరిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకున్నాడు. సో చాలా మందికి లిమిటెడ్ రోల్స్ వచ్చినాయి. ఆ లిమిటెడ్ రోల్ కి తగ్గట్టే వాళ్ళు పర్ఫామ్ చేశారు. హీరో ప్రెస్ మీట్ లో నేను చెప్పినట్టు మోహన్ లాల్ రోల్ గురించి, ఆ రోల్ చూడగానే షాక్ అవుతారని చెప్పి, ఆ రోల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఐ మీన్ ఆ రోల్ పడే సీన్ ఏదైతే ఉందో అది సినిమాకి నెక్స్ట్ లెవెల్ సీన్. ఆ సినిమా మొత్తంలో అది హైలైట్ సీన్ అని చెప్పుకోవాలి. అండ్ మిగతా ఆర్టిస్టులు కూడా బాగానే పర్ఫామ్ చేశారని చెప్పుకోవాలి. మెయిన్ గా విష్ణు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడని చెప్పుకోవాలి. తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇది కూడా ఉంటది. అండ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ కూడా బాగానే నటించిందని చెప్పుకోవాలి. అండ్ శరత్ కుమార్ కూడా మంచి ప్రామినెంట్ రోల్ పడింది. ఆయన కూడా బాగా యాక్ట్ చేశారు. ఓన్ డబ్బింగ్స్ కూడా చెప్పుకున్నారు. అంతా బాగా సెట్ అయింది. నెక్స్ట్ మెయిన్ పార్ట్ కి వచ్చేసరికి డార్లింగ్ సీన్స్. డార్లింగ్ సీన్స్ వచ్చేసరికి థియేటర్ లో హల్చల్ చేసినాయి. చెప్పాలంటే ప్రభాస్ రోల్ బాగా రాసుకున్నాడు. ప్రభాస్ మోహన్ బాబు మధ్య కాన్వర్జేషన్స్ కానీ, ప్రభాస్ హీరో మధ్య కాన్వర్జేషన్స్ కానీ బాగా పడ్డాయని చెప్పుకోవాలి. ఆ సీన్లు కూడా బాగా పండి అని చెప్పుకోవాలి. ప్రభాస్ ఉన్నంతసేపు సినిమా అయితే మెస్ప్రైజ్ చేసింది. ఓకే మామ, ఈ సినిమాని కొద్దిగా గ్రాండ్ స్కేల్ లోనే డిజైన్ చేశారు. ఆ గ్రాండ్నెస్ తీసుకురావడానికి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలా కోఆపరేట్ చేశారా? మెయిన్ గా టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే బీజిఎం అయితే చాలా మెస్ప్రైజ్ చేసింది. సాంగ్స్ గురించి మాట్లాడాలి మామ. సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి, చాలా డివోషనల్ గా ఉంటాయి. అండ్ బీజిఎం కూడా ఎక్కడా తగ్గదు. సీన్ ఇంకా ఎలివేట్ చేసుకుంటూ వచ్చే. నిజం చెప్తున్నా, ఈ మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలా ఉండొచ్చో నాకు తెలియదు కానీ ఈ మ్యూజిక్ డైరెక్టర్ అయితే మాత్రం చించేశాడని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే వీళ్ళు ఈ సినిమా న్యూజిలాండ్ వెళ్ళి చేశారు. కానీ మనం దీన్ని ఆలోచించుకోవాలంటే కొంచెం ఆడ్ గా ఉంది. బట్ ఏంటంటే అక్కడ కూడా లిమిటెడ్ లొకేషన్స్ లోనే మంచి సీన్స్, అంటే మంచి పిక్చర్ అయితే తీసుకొచ్చారు. లొకేషన్స్ కూడా బాగానే సెలెక్ట్ చేసుకున్నారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంటది. మామ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే నేను అడగదలుచుకున్నాను. నిన్న ప్రెస్ మీట్ లో హీరో ఒక మాట అన్నాడు, ఏంటంటే ఇది ఒక హిస్టరీ, ఈ సినిమాని హిస్టరీ లాగా అనుకోండి, ఈ హిస్టరీని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి అని అన్నారు. ఆ హిస్టరీ ఓన్లీ కన్నప్ప గురించి మాత్రమేనా, లేదా శ్రీకాళహస్తి గురించి కూడా ప్రస్తావించారా? అంటే శ్రీకాళహస్తి గురించి ప్రస్తావించారంటే శ్రీకాళహస్తి గురించి ఒక సాంగ్ ఉంటది, సినిమా స్టార్టింగ్ లోనే వస్తది. ఆ సాంగ్ లో శ్రీకాళహస్తి పురాణం గురించి చెప్తారు. అండ్ మిగతాదంతా శ్రీకాళహస్తి గురించి చెప్పిందంట ఫిక్షనల్ స్టోరీయే. సో దాన్ని మనం జడ్జ్ చేయలేం. అంటే చెప్పిన పరంగా చూసుకుంటే బాగానే చెప్పారని చెప్పుకోవాలి. మామ ఆల్రెడీ వెర్డిక్ట్ వీడియో స్టార్టింగ్ లోనే ఇచ్చేసావు, వన్ టైం వాచబుల్ అని. ఇంకా మన ఆడియన్స్ కి ఏమైనా మాట చెప్పేది ఉందా? ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కన్నప్ప గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడొచ్చు, పైన తెలుస్తుంది. కానీ కన్నప్ప గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే పాత కన్నప్ప సినిమా ఉంటది, కృష్ణరాజు గారు నటించిన సినిమా. ఆ సినిమా చూస్తే ఇంకా క్లారిటీగా తెలుస్తుంది.